ఐక్యతతో క్రీడాకారుల సంక్షేమానికి నిత్యం పాటు పడదామని ఏపీ ఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగరత్ నమయ్యలు వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఒలింపిక్ డే రన్ను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ కృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రసాద్ గుప్తా, ఆర్ఎస్ఐ నాగస్వామి, రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ శివకిషోర్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఒలింపిక్ సంఘం నాయకులు డాక్టర్ రుద్రరెడ్డి, అవినాష్ శెట్టి, ఈశ్వర్ నాయుడు, సురేష్ గౌడ్, శ్రీనివాసులు, సునీల్ కుమార్ తో పాటు క్రీడా జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ అధికారులు పాల్గొన్నారు. అందరికీ ఒలింపిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఒలింపిక్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి, మెంబర్స్కి, ఇక్కడ వచ్చిన పీఈటీస్కి, కోచెస్ మరియు పేరెంట్స్, వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన స్కూల్ ఇన్ఛార్జీలకి అందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చక్కటి కార్యక్రమానికి సుమారు ఒక వారం నుంచి అసోసియేషన్ సభ్యులు, జిల్లాలో ఉండే పీఈటీలు బాగా కష్టపడి ప్రతి పిల్లవాడికి పాల్గొనేలాగా చేసి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాలీ కూడా చాలా చక్కగా కొండారెడ్డి బుర్జు నుంచి ఒక డిసిప్లిన్గా, పద్ధతిగా వచ్చారు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి స్టూడెంట్స్, ర్యాలీ అంటే ఒక పక్కకి పద్ధతిగా నడవడం అలవాటు చేసుకుంటే మనకి ఎప్పుడు అడిగినా పర్మిషన్ దొరుకుతుంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇలాంటి చక్కటి కార్యక్రమాలకి బ్రేక్ పడడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు మీకు స్కూల్స్లో కూడా ఇలాంటి విషయాలు చెప్పడానికి ప్రభుత్వము ప్రత్యేక ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసింది. అలాగే మీ అందరూ మీలో ఏమేం టాలెంట్ ఉందో, మీ బాడీ ఏ గేమ్కి, ఏ ఈవెంట్కి, అథ్లెటిక్స్లో ఏ ఈవెంట్కి మీకు సెట్ అవుతుందో మీ కోచెస్ని, ముఖ్యంగా స్కూల్లో ఉన్న పీఈటీల్ని అడిగితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. అప్పుడు మీ పేరెంట్స్ని అడిగి నాకు ఫలానా గేమ్, ఫలానా అథ్లెటిక్లో ఇది ఇంట్రెస్ట్ ఉంది, మా పీటీ గారు చెప్పారు అని మీ పేరెంట్స్కి ఒప్పుదల చేసి ప్రాక్టీస్ చేస్తే నంబర్ ఆఫ్ ఛాన్సెస్ మనకి ఈ టైంలో ఉన్నాయి. ప్రతిదీ లీగ్స్ స్టార్ట్ అయినాయి. కబడ్డీ తీసుకోండి, క్రికెట్ తీసుకోండి, ఇంకా వేరే బాస్కెట్బాల్, ప్రతిదీ లీగ్స్. అంతకుముందు ఓన్లీ స్టేట్ టీమ్, డిస్ట్రిక్ట్, ఇండియా సంబంధించి ఒక టీమే ఉండేది. ఇప్పుడు ప్రొఫెషనల్గా ఎదగడానికి ఇండియాలో క్లబ్స్ ఉన్నాయి. అవన్నీ మీరు శ్రద్ధ ఉండి కోచ్ని అడిగితే, లేదా ఇట్లా స్టేడియంకి వచ్చి స్టేడియంలో ఇక్కడ ఉన్న గురువుల్ని అడిగితే మీకు అవకాశాలు ఎక్కడెక్కడ ఉండేది చెప్తారు. మనమంతా లోయర్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, స్లమ్ ఏరియా అటువంటి పిల్లలు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఇమీడియట్గా జాబ్ సంపాదించుకోవడానికి ఈ స్పోర్ట్స్ చక్కటి అవకాశం. ముందు ముందు మీ స్కూల్స్లో కూడా వీటి గురించి వివరించడానికి ఒక టీంని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. ప్రభుత్వం కూడా ఇప్పుడు మనకి 3% రిజర్వేషన్ ఇస్తుంది. ఇది చాలామందికి ఇంకా తెలీదు. ఆ 3% చక్కటి అవకాశం. మీలో టాలెంట్ని నిరూపించుకొని ఒక గేమ్లో స్టేట్ లెవెల్, అట్లీస్ట్ నేషనల్ పార్టిసిపేట్ చేస్తే మీకు పోలీస్లో, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రైల్వేస్లో, ఇన్కమ్ ట్యాక్స్లో రిజర్వేషన్ ఉంటుంది. అటెంప్ట్ చేసి ఎంట్రన్స్ పాస్ అయితే చాలు ఉద్యోగం రావడానికి. మినిమం క్లర్క్ ఉద్యోగం అయినా ఈ రోజుల్లో 32,000 నుంచి 38,000 వరకు ఉంది బేసిక్. ఒక మామూలు కుటుంబానికి, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్కి, ఒక తండ్రికి 30,000 సంపాదించే కొడుకు, కూతురు సపోర్ట్ ఉంటే ఆ తృప్తి ఇక మాటల్లో చెప్పలేము. అలాగా ప్రయత్నం చేయాలని, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు,
వీళ్ళంతా ఇదే స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తూ యూత్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ మన కర్నూలు జిల్లా చాలా ఆరోగ్యంగా హుషారైన యూత్తో నిండి ఉండాలని దేవుడు అందరికీ అలాంటి శక్తి ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అసోసియేషన్ సభ్యులందరికీ మరొకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు కొంచెం ట్రైనింగ్ సెంటర్లో టెస్ట్ ఆఫీసర్గా అక్కడికి వెళ్ళాలి. సారీ, ఏమనుకోవద్దు, నేను మధ్యలో వెళ్తాను. థ్యాంక్ యూ సార్.